ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధువులు అందరూ కలిసి అయితే ఎటు వెళ్తున్నాడు ఫుల్ వీడియో అయితే కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సాధువులంతా కూడా ఒక చోటికి వెళ్ళబోతున్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల దాని మీద అయితే వచ్చారనమాట. ఎంతమంది అంటే లెక్కలేనంత మంది సాధు సంతులు అనమాట. వీళ్ళందరినీ కూడా సాధు సంతులు అంటారు. చూడండి, గుర్రాల మీద, ఒంటెల మీద, అలాగే ఏనుగు మీద, ఇలా రకరకాల మీద వచ్చారనమాట. వీళ్ళందరినీ చూడడానికి కూడా చాలామంది జనసంద్రోహం అయితే వచ్చారు. చూడండి, చుట్టూ కూడా వీళ్ళ చుట్టూ ఎంతోమంది జనం కూడా ఉన్నారు. సాధు సంతుల అందరికీ కూడా మంగళ వాయిద్యాలతో, అలాగే డప్ప చప్పులతో, అలాగే ఎన్నో రకమైన విన్యాసాలతో సాధు సంతులందరికీ ఘన స్వాగతం పలికారనమాట. మీరు వీడియో చివరి వరకు చూసారంటే అవన్నీ కూడా చూడొచ్చు. చూడండి, ఎంతమంది సాధువులు అంటే రకరకాలుగా ఉన్నారు. వంట మీద వస్తున్నారు. చూడండి, వంటను కూడా ఎంతో బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా వాళ్ళని ఒక దేవతామూర్తులుగా అయితే భావించి తీసుకొస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా కూడా ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ సంబరాలన్నమాట. ఇవి ముందుగా త్రివేణి సంగమానికి వేలాది మంది సాధు సంతులు వస్తారన్నమాట. ఇది జనవరి 13వ పుష్ప పౌర్ణమి రోజున మహాకుంభమేళ స్టార్ట్ అవుతుంది. మహాశివరాత్రి వరకు వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి స్నానం, అలాగే జనవరి 29వ తేదీన మౌని అమావాస్య స్నానం, అలాగే ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి స్నానం, ఇలా ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి స్నానం, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానం. మహాశివరాత్రి వరకు ఇలా స్నానాలను ఆచరిస్తారు. సాధు సంతుల స్నానం తర్వాతే సామాన్య భక్తుల స్నానం అయితే ఉంటుంది. సాధువులు చేసే స్నానానికి షాహీ స్నాన్ అని అయితే పేరు. సాధువులు రకరకాల ఆయుధాలతో కూడా వచ్చారు. కనిపిస్తుంది కదా ఇక్కడ గొడ్డలి ఆయుధం. అలాగే ఇక్కడ మగవారే సాధువులే కాదు, ఆడ సాధువులు కూడా ఉన్నారు. చాలామంది ఆడ సాధువులు కూడా వచ్చారు. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు.